11వ అధ్యాయం. ముప్పై 1వ వచనం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31 వచనం. 31 వచనం అందరం కలిసి చదవచ్చిన వాళ్ళందరూ చదవండి. 31. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ఇంకొకటి 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనెను, అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన. కృపా కనికరము కలిగిన నమ్మకమైన స్వచ్ఛమైన దేవా, నీ పాదములకు స్తోత్రాలు. కృపగల నామలో ఇంతవరకు కనికరించిన దేవుడివై ప్రభా, చదవబడిన లేఖన భాగాలు నీ మహిమార్థముగా తండ్రి ఉంచి ప్రభా, ఈ మట్టి ఘట్టములో ప్రభా నీ మహిమైశ్వర్యం ఉంచి నన్ను విరగకొట్టి ప్రభా పంచిపెట్టి నీ వాక్య లేఖన భాగములను వివరించడానికి నన్ను ప్రభా సిద్ధపరచమని నీ సందులో స్థాయిలపడుతూ విన్నటువంటి మేము సరి అయినటువంటి రీతిలో పరీక్ష చేసుకొని బలలో చేయించడానికి సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఒకటి పరీక్షించుకోవాలి. 28లో ఏం రాశాడు? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఎవరు పరీక్షించేవాళ్ళు లేరు. నేను పరీక్షించి నన్ను నువ్వు పరీక్షించి అది చేయకూడదు. ఇతర తప్పుల గురించి మాట్లాడకూడదు. ఇతరుల తప్పులు కావాలి ఇక్కడ, మన తప్పులే. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఇంకోటి ఏం చేయాలి? 31లో విమర్శించుకోవాలి. విమర్శ అంటే ఏంటి? మనల్ని మనమే విమర్శించుకోవాలి. అంటే ఇతరులను విమర్శిస్తాం. మనకు వచ్చింది ఏంటి? ఇతరులని విమర్శిస్తాం. విమర్శ అంటే అది మంచిది కాదు, ఇది మంచోడు కాదు, ఆడు సిగరెట్లు తాగుతాడు, ఈ అమ్మాయేమో పొట్లాడుతుంది నోరేసుకొని అని ఇతరుల గురించి విమర్శిస్తాము. మనల్ని ఏమంటున్నాడు? మనల్ని మనమే విమర్శించుకోవాలి. అద్దం ఎదురు దగ్గరికి వెళ్ళి అద్దం ఎదురుగా నిలబడి నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచిదానివి కాదు, నీ బుద్ధి మంచిది కాదు, నీ నోటి మాట మంచిది కాదు, నీ చూపు మంచిది కాదు, నీ పద్ధతే మంచిది కాదు, కాబట్టి నువ్వు కడుక్కో, శుద్ధి చేసుకో అని నీకు నువ్వే చెప్పుకోవాలి. అది విమర్శ అంటే. విమర్శించుకోవటం, ఇతరులను విమర్శించటం కాదు. నిన్ను నీవే మనల్ని మనమే విమర్శించుకోవాలి. పరీక్షించుకోవాలి, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలా. కాబట్టి ఇతరుల సంగతి మనకు అనవసరం. ఇతరులు పాపం చేస్తే ఎవరి ఒళ్ళో నిప్పులుంటే వాళ్ళకే కాలుతుంది, మనకు కాలుతుంది కదా. కాబట్టి వాళ్ళు నరకానికి వెళ్తారు. నువ్వు చెప్తావు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. వాళ్ళు మంచోడు కాకపోతే నువ్వేం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ప్రభా, వీళ్ళు మంచోడు కాదు, వాళ్ళని రక్షించు, ఆ యొక్క చెడుతనం నుంచి కాపాడు. అంతేగాని వాళ్ళ గురించి భుజాన వేసుకొని ఊరంతా వాళ్ళ గురించి చెప్పుకుంటా తిరగటానికి లేదు. ఎందుకని నువ్వు కూడా అలాంటి వాడివే. కాబట్టి మనం అది తీర్పులోకి తీసుకురాకుండా ఇక్కడ ఏమంటున్నాడు? ఒక మాట అన్నాడు 31. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదము. మనం విమర్శించుకోకపోతే తీర్పు పొందుతాం, విమర్శించుకుంటే తీర్పు పొందితే ఆ తీర్పులో నిలబడినప్పుడు దోషారోపణ చేస్తే నువ్వేమంటే దోషి అయిపోతావు, అక్కడికి నరకానికి వెళ్తావు. తీర్పులో నిలబడకూడదు. తీర్పులో నీవు దోషరహితుడిగా ఉండాలి, దోషము లేనివాడిగా ఉండాలి, పాపము లేనివాడిగా ఉండాలి, తీర్పు తీర్చబడాలి. అది నీ వల్ల కాదు, ప్రభువే
రక్తం ఇచ్చాడు, దాన్ని కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. తీర్పుకి వెళ్ళకముందే ఇక్కడ మనకు ఛాన్స్ ఇచ్చాడు. ఏమని? ఏదైనా ఉంటే ఇక్కడ శుద్ధి చేసుకోండి అన్నాడు. ఇదంతా మంచి ఛాన్సు. బల దగ్గర కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, తీర్పులోకి వెళ్ళే ముందు ఇది కడుక్కుంటే మీకు మంచిది. ఇంకేమంటున్నాడు అక్కడ? మనము తీర్పు పొందినలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్టు ప్రభు చేత శిక్షింపడచ్చు. లోకంతో పాటు శిక్ష కావాలా? ప్రభువు చేత శిక్ష కావాలి. లోకస్తులందరూ శిక్షలోకి వెళ్తారు. ఏ శిక్ష? నరకం అనే శిక్ష. దేవుడు మనల్ని శిక్షించి 2 దెబ్బలు కొట్టి అనారోగ్యం ఇచ్చి సరిచేసి మళ్ళీ నిలబెడతాడు. ఈ శిక్ష కావాలా వద్దా? ఇదే కావాలా? ఇప్పుడు ఉన్నాడు అనుకోండి మనోడు, ఎవడు? లోవ ఉన్నాడు అనుకోండి, లోవని ఎరగొట్టాడు దేవుడు. అంతకుముందు బాగా మందిరానికి రావడానికి ఇష్టపడేవాడు కాదేమో. అయితే ఇప్పుడు మందిరాన్ని విడిచిపెడతలా. ఒక శిక్ష ఒక మేలుకే. ఏ శిక్ష వచ్చినా, ఎవరికి వచ్చినా ఒక శిక్ష వచ్చిందంటే అది మేలుకే. కాబట్టి ఒక శిక్ష మేలుకు వస్తుంది. ఎప్పుడు వెళ్దాం? ఇప్పుడు మార్క్ భార్య కాలు ఇరిగింది. ఏ మార్క్ భార్య? కొత్తకోటలో మార్క్ భార్య పేరు మార్త. ఆ మార్త కాలు ఇరిగింది. అంతకుముందు వెళ్దాంలే అనుకునేదైనా ఇప్పుడు మంచాన్ని పడి నేను ఎప్పుడు పెందలకాడ లేస్తాను, దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్తాను అని ఆశ కలిగి ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళాలి మందిరానికి అని. అక్కడ యాకోబుకు రోలుగుంటా యాకోబు భార్య ఎవరు బండితో గుద్దితే ముందుకు పడింది, ఇక్కడ రంధ్రం పడింది. పడేవరకల్లా మన ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏరియా హాస్పిటల్ని తీసుకెళ్ళి లాభం లేదు అక్కడ తీసుకెళ్ళండి అంటే కేజీహెచ్ తీసుకెళ్లారు వైజాగ్. అక్కడ 6వ వారం ఉంది. ఆ తర్వాత తీసుకొచ్చారు. వెళ్దామంటే అవలా. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి తప్పులు చేసిందని కాదు, తప్పు చేస్తుంటే దేవుడు శిక్షిస్తున్నాడని కాదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మందిరానికి వెళ్ళకుండా ఉండకూడదు. ఏ పరిస్థితి అయినా ఆదివారం నాడు ఇంకొక పని పెట్టుకోవటానికి వీల్లేదు. ఎవరిది ఇది? ఆదివారం దేవునిది. దేవుని పని ఎందుకు దొంగిలిస్తున్నావు? దేవుని సన్నిధిలో ఉండాల్సినవాడు ఇంకో దగ్గర ఉంటే ఎలాగా? నీకు అన్నింటిలో డబ్బులు రాని, అన్నీ వదిలేసుకోవాలి. ఓ సిస్టరు కొట్టు పెట్టింది. పెడితే పెట్టి కొట్టు అన్నమాట. ఏమంటారు? బడ్డీ కొట్టు అంటారు. ఆ బడ్డీ కొట్టు పెట్టింది. ఆ బడ్డీ కొట్టు పెడితే ఆదివారం మూసేస్తుంది. ఆదివారం ఎవరు వచ్చినా కానీ మూసేస్తుంది. ఇంకెవరు ఎంతమంది వచ్చినా కానీ మూసేస్తుంది. అంతే. ఎంత లాభమన్నా రాని మూసేస్తుంది. తర్వాత మూసేసింది కాక ఆ కొట్లో బీడీలు సిగరెట్లు అన్నీ అమ్మేది. బీడీలు సిగరెట్లు పొగాకు ఇవన్నీ అమ్మేది. మేము చెప్పేసాం, నువ్వు తాగకూడదు, ఇతరులు తాగాలి, నీకు లాభం రావాలి, మానేయి చెప్పాం మేము. బీడీలు సిగరెట్లు ఇవన్నీ ఇతరులతో తాగిస్తున్నావు, నువ్వు తాగవు. ఇతరులు తాగితే దాని లాభం నీకు రావాలి, అది మంచిది కాదు, మానేయమంటే దాంట్లో ఇప్పుడు స్వీట్లు అయ్యి అమ్ముతుంటుంది కానీ ఇవన్నీ మానేసింది. దేవుని మందిరంలో నమ్మకంగా ఉంటుంది. ఎక్కడ దాకా ఎందుకు? ఆనందరావు ఉన్నాడు కొత్తకోట. ఆనందరావు సోషన్న భర్త ఆనందరావు. వాడు ఎక్కువ రాడు మందిరానికి. ఆదివారం వ్యాపారం చేస్తాడు, లాభం వస్తుంది, మంచిదే. అరే ఆదివారం మా శిష్యుడే, ఒరే అంటాను. అరే ఆదివారం కాదురా, మిగిలిన 6 రోజులు వ్యాపారం చేసుకో, ఆ లాభం దేవుడు ఇస్తాడు నీకు
అలా చెయ్యయ్యా, అలాగే మంచిది కాదు. పాముని తీసుకొచ్చి పొలం పోతే పాము వస్తుంది. పాము కొట్టులోకి వచ్చింది. పాము కొట్టులోకి వచ్చింది. కొట్టులో చేయి పెడితే పాము కొడుతుంటే ఎలాగా, ఏమనాలి? ఎలాగా ఇది? ఎక్కడో పాము పొలాలు ఉండాల్సిన పాము కొట్లో ఎలా ఉంది? కొట్లో ఎలా ఉంది? ఏళ్ళు ఇంతవరకు తీసేశారు. ఏడ్చింది. సహోదరి నా దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఎత్తింది సిస్టర్ గారు. అన్న క్షమించండి అంది. ఏం పర్లేదులేమ్మా, దేవుడే కాపాడుతాడు, నీకేం భయం, ప్రార్థన చెయ్యి. అది విష సర్పం. ఇక్కడికి పోయి ఇదయిందంటే ఒకసారి కొడవలతో గడ్డిగా వస్తుందంట పొలాన. పాము కుట్టింది. వెంటనే ఇక్కడ కుట్టింది, ఇక్కడ నరికేసి అదే లోపలికి ఎక్కకుండా ఎక్కిందంటే చచ్చిపోద్ది. ఇక్కడ నరికేసుకుని ఇలా టవల్ ఉంటే చుట్టుకొని వచ్చింది. వచ్చేసి ఇలా చేశానని చెప్తే డాక్టర్ అన్నాడు మంచి పని చేసావన్నాడు. డాక్టర్ అన్నాడు మంచి పని చేసావని, అది పోతే పోయిందిలే అని అలా వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎవరు బంధువులు వచ్చారు చూడటానికి బంధువులు వచ్చి ఏమ్మా ఎలాగా అయింది అంటే పాము కూర్చుంది. ఊరు పక్కనే చేను. ఎక్కడ చేలో ఇక్కడ అది ఉందా, మరి ఆ చెయ్యి తెచ్చేసుకున్నావా? తేలేదు, అక్కడే ఉందా. పద చూద్దామని పోయారు. పోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెయ్యి ఇది ఆచండి, చెయ్యి ఉంది, అక్కడే ఉంది. ఆ చెయ్యి అలా ఉంటే ఈ చెయ్యి ఎలా, అమ్మ ఈ చెయ్యి ఉంటే ఎంత బాగుండేది, చెయ్యి లేకుండా పోయింది అని ఆ చేతిని మళ్ళీ ఈ చేతిలో పెట్టారు, అతికిచ్చారు. అతికిచ్చేవరకలా దాని నిండా విషయం ఉంది, దీంట్లోకి వచ్చేసింది. 2 రోజుల్లో చచ్చిపోయింది. మామూలుగా బతికిన దాన్నే ఎలాగా ఉందని చెప్పి లేనిపోయింది తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని విషాన్ని తెచ్చుకున్నారు. అలాంటివి చేస్తూ ఉంటారు. దేవుడు ఇప్పటికి కూడా వాడు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు కొట్టు పెడతా ఉంటాడు. ఆదివారం కొట్టు మానేసినందువలన జీవితం దండగైపోయి బతుకు బజారు పడిపోదు. మిగిలిన 6 వారాలు సంపాదించుకుంటున్నావు కదా, నీకేం తక్కువ చేశాడు దేవుడు? ఏం తక్కువ చేయలేదు కదా. దేవుడు ఇచ్చినటువంటి చేతిలో వచ్చినటువంటి దాన్ని తీసుకుని చేతిని మరిచిపోయేవాడు. ఇచ్చిన దాన్ని చూసి మురిచిపోయి చేతిని మరిచిపోయేటువంటి దౌర్భాగ్యం మనది. ఎప్పటికి కూడా ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా ఆదివారం మాత్రం మానటానికి వీల్లేదు. ఏదో కష్టం వచ్చి రాలేని పరిస్థితి వచ్చి, నేను ఒకసారి రాలేని, కూర్చోలేని, నిలబడలేని పరిస్థితి ఉంటే అనకాపల్లిలో నేను వెళ్ళి అప్పుడు ఒక ఇంట్లో జరుగుతుంది, కిచెన్లో పడుకునేవాడిని, వాక్యం అంతా వినేవాడిని, మెల్లిగా కూర్చుని ఆరాధన చేసేవాడిని. మళ్ళీ కూర్చోలేను, మళ్ళీ పడుకునేవాడిని. మళ్ళీ బల తీసుకొచ్చేటప్పుడు మెల్లిగా లేచేవాడిని. వర్తమానం మాత్రం 2 వర్తమానాలు జాగ్రత్తగా వినేవాడిని. పండుకొని వినేవాడిని. కూర్చోటానికి నాకు శక్తి లేదు, నిలబడటానికి శక్తి లేదు. అయినా దేవుని మందిరంలో ఉండాలి అనేటువంటి పరిస్థితి ఏదైనా అవ్వచ్చు, రాలేని పరిస్థితులు ఉండొచ్చు. అలాంటప్పుడు మన శరీరంలో వచ్చినటువంటి వ్యాధి బాధల వలన రాలేకపోవచ్చు. కానీ అనవసరంగా దేవుని మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు, అది గుర్తుపెట్టుకోండి. రెండవది, ఆలస్యంగా రాకూడదు. 9ంటికి బయలుదేరు, దూరమా? 9ంటికి బయలుదేరు. ఏజెన్సీలో మందిరానికి వెళ్ళాలంటే 50 కిలోమీటర్లు నడిచి రావాలా. బస్సులు అవి ఉండవు, ఆటోలు ఉండవు. కొండెక్కి కొండ దిగాల.
వాళ్ళు ఏం చేసేవాళ్ళు, శనివారం పొద్దున్నే బయలుదేరి ఆ మధ్యలో వచ్చేసి కొండ దిగి, ఆ కొండెక్కి దిగి, ఆ తర్వాత రాత్రి చీకటి పడితే ఒక ఇంట్లో బతిమలాడి నుండి ఆ పొద్దున్నే లేచి ఆ తర్వాత 10 గంటల లోపు దేవుని మందిరానికి టైం ప్రకారం వచ్చేవాళ్ళు. దూరం నడవాలి, కొండలెక్కాలి, దిగాలి, జంతువులు ఉంటాయి, అయినా పర్వాలేదు దేవుని మందిరంలో ఉండాలి అని ఒకరోజు ముందే బయలుదేరుతున్నారు. మనకి అరగంట ముందు వస్తే సరిపోద్ది, అయినా రాలేకపోతున్నాం. ఎక్కడో నర్సీపట్నం నుంచి మేము ఇక్కడికి వచ్చాం. మేము వచ్చే వరకు ఎవరు లేరు, వీళ్ళిద్దరు ఉన్నారు. ఏమైంది సంఘం? ఇటువరకే థామస్ ఉన్నప్పుడు పాటలు పాడుకుంటూ కూర్చునేవాళ్ళు. మేము ఆలస్యమని సిగ్గుపడేవాళ్ళం. ఆలస్యంగా వస్తున్నాం, వీళ్ళందరూ వచ్చి పాటలు పాడుతున్నారు అని సిగ్గుపడేవాళ్ళం. ఏమైందా? ఆ జీలు ఏమైంది? ఆ ఆశ ఏమైంది? ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దుప్పి చెప్పండి. నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభువా నా ప్రాణము నీ కొరకు, నీ మందిరం కొరకు ఆశపడుతుంది. ఆశ ఉందా? ఆశ ఉంటే ఆలస్యం ఎందుకు వచ్చారు? ఒకసారి ప్రయత్నం చేసుకో. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, పెద్ద చదువమ్మ 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. భక్తిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధానముకు అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. అది ఏమంటున్నాడు? జాగ్రత్తగా చూచుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎప్పుడు నువ్వు దేవుని మందిరానికి పోయేటప్పుడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావంటే దేవుని సన్నిధికి వెళ్తున్నావు. 10 గంటలకి ఇక్కడ ప్రార్థన అంటే దేవుడు వచ్చి 10 గంటలకి ఇక్కడ ఉంటాడు. దేవుడు వచ్చి 10 గంటలకు ఇక్కడ ఉంటాడు. నువ్వు ఆలస్యంగా వస్తే దేవుడి కంటే గొప్ప అన్నమాట. నువ్వు ఆలస్యంగా, మంత్రి గారు వచ్చారు, ఊళ్ళో ఏదో కోటా ఇస్తామన్నారు, ఆలస్యంగా వెళ్తావా? మంత్రి గారు వచ్చారు, కోటాకి సంబంధించింది ఏదో అడుగుతున్నారు అంటే నువ్వు ఎక్కడెక్కడ ఉన్నా కూడా అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి దాని గురించి నీ పేరు రాయించుకుంటావు. అంతకంటే తీసిపోయినాడా దేవుడు? అంతకంటే హీనుడా? కాబట్టి దేవుని మందిరమునకు నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. వెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. టైం ప్రకారం వెళ్తున్నామా? ఎవరితోనైనా మాట్లాడుతున్నామా? మనకి ఇంకొకరికి తగువే ఉందా? ప్రైజ్లాడంటే ప్రైజ్లాడు చెప్పట్లేదా? కొంతమంది మందిరంలోనే ఉంటారు, ప్రైజ్లాడు చెప్పుకోరు. వీళ్ళకి తగువులు ఉంటాయి, ప్రైజ్లాడు చెప్పుకోరు. మందిరానికి వస్తారు. నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో. జాగ్రత్త. నీ ప్రవర్తన సమాధానంగా ఉన్నావా? అందరితో సమాధాన పడుతున్నావా? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ నోరు ఎలా ఉంది? తర్వాత మాటను చూడండి. 2, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక ఏం కాసుకోవాలి? నోరు మంచిది నోరు మంచిదైతే ఊరు మంచిదైద్దండి. ఊరు మంచిదైద్దంటే నీ నోరు బాగుంటే ఊళ్ళో వాళ్ళంతా
నిన్ను బాగానే చూసుకుంటారు. నీ నోరు మంచిది కాకపోతే నీ నోరు మంచిది కాకపోతే ప్రతి దానికి కదిలిస్తే తగు. అలాంటి నోరు విశ్వాసిగా ఉన్నప్పుడు నీకు నోరు అలా ఉందా? నీ నోటిని కాచుకో అంటే కాపలా పెట్టు. ఏది లోపలికి వెళ్ళాలో, ఏది లోపల నుంచి బయటికి రావాలో అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక మాట అనే ముందు నోరుని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట అంటే బాధ కలిగిద్దాం వాళ్ళకి అని చూసుకుంటా జాగ్రత్తగా మాట్లాడాలి. నోటిని కాచుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. నోటిని కాచుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 1:12. అది నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణము తొక్కుటకు మిమ్మల్ని రమ్మనవాడేవడం. ఎంత కఠినమైన మాట ఇది. నా సన్నిధికి వస్తున్నావు, బాగానే ఉంది, మరేం చేయాలా? మొట్టమొదటి ఏం చేయాలి? 16 మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింది. మొట్టమొదటి చేయాల్సింది మందిరంలోకి వచ్చేటప్పుడు మీ దుష్క్రియలు, మీ పాపపు క్రియలు కనపడకుండా వాటిని కడుక్కోండి. నా కళ్ళకి అన్నీ కనపడుతున్నాయి, మీరు చేసిన పాపాలన్నీ నా కళ్ళకే కనపడుతున్నాయి. మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. ఏం చేయాలి? కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. దేంతో కడుక్కోవాలి? మనల్ని దేంతో కడుక్కోవాలి? కలువరి శిలువ రక్తధారల చేత మనల్ని కడుక్కోవాలి, మనం శుద్ధి చేసుకోవాలి. 3 పూట్ల స్నానం చేసేవనుకో, దానివల్ల ఉపయోగం ఎవరికి? మనకేంటి? మనకే. మనం 3 పూట్ల స్నానం చేసామనుకో ఎవరికి లాభం? శరీరానికి లాభం. ఆత్మకి లాభమా? లోపల ఉన్న ఆత్మకి లాభమా? లేదు, శరీరానికి లాభం. 3 పూట్ల కడిగితే ఈ శరీరం సచ్చిద్ది. ఈ సచ్చే శరీరాన్ని, మట్టికి మట్టి అయిపోయే శరీరాన్ని శుభ్రం చేస్తున్నావు, కానీ లోపల దేవుని దగ్గరికి వెళ్ళే ఆత్మని శుద్ధి చేయట్లా. దేవుని దగ్గరికి వెళ్ళే ఆత్మ ఏమో మురిగ్గానే ఉంది, ఈ శరీరానికి సోకు ఎక్కువగా ఉంది. ఇదేమిటి? ఇప్పుడు నేను వయసులో ఉన్నప్పుడు చాలా బాగున్నా, వయసులో ఉన్నప్పుడు చాలా అందంగా ఉన్నా. ఇప్పటికి వచ్చి నిన్నే వచ్చింది 77 సంవత్సరాలు. నిన్న 77వ సంవత్సరం వచ్చేసింది. కాబట్టి అప్పుడులాగా గంతగలనా, పరిగెత్తగలనా? పాము వెంటబడి నాకు పరిగెత్తలేను. ఇంకా కొన్నాళ్ళు ఉన్న తర్వాత మట్టికి వెళ్ళిపోద్ది ఈ శరీరం. ఈ శరీరానికి సోకు చేస్తున్నాం, 3 పూటలు స్నానం చేస్తున్నాం. కానీ మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి అని. మిమ్మల్ని అంటే ఏంటి? ఆత్మని, పాపాన్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించు. దుష్క్రియలు, చెడ్డ పనులు, మీరు చేసినటువంటి చెడ్డ పనులు నా కంటికి కనపడకుండా వాటిని ఏం చేయాలి? కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. వాటిని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. ఇంకో మాట చూద్దాం. 25వ వచనం చదువు. నా హస్తము మీ మీద పెట్టి చారం వేసి నీ మస్టును నిర్మలం చేసి నీలో కలిపిన తగరమంతే తీసివేశాడు. నా హస్తము ఏమంటున్నాడు దేవుడు? నా హస్తము నీ మీద వేసి క్షారము వేసి నీ సబ్బేసి కాదు, క్షారము వేసి, పెట్రోల్ లాంటిది అనుకోండి, వేసి మస్టునంతటిని కడుగుతా. మేము నా చెయ్యి నీ మీదేసి
నా రక్తం వేసి నీ హృదయాన్ని, నీ ఆత్మని, నీ మనస్సాక్షిని అంతటినీ కడిగి శుద్ధి చేస్తానే. ఎవరి చేత్తో? ఆయనే చేసేది. ఆయన చేత్తోనే కడిగి శుద్ధి చేస్తాడంట. ఎంత ప్రేమ ఉండాలండి, ఎంత ప్రేమ. ఈ వయసులో ఎవరు నీకు స్నానం చేస్తారు? ఈ వయసులో ఎవరు చేస్తారు స్నానం? మనం చేసుకోవాలి. నీకు లేదనుకో, ఇప్పుడు అక్కడ మందిరం ఎదురుగా నయోమి సిస్టర్ ఉంది. ఆవిడ మంచం నుంచి లేవదు. ఒక మనిషిని పెట్టారు. ఆవిడ గదిలో నుంచి బయటికి రావాలంటే చక్రాల బండి ఆవిడ తీసి గదిలో చక్రాల బండి మీద పెట్టి, ఆ చక్రాల బండి మెల్లగా బయటికి తీసుకొచ్చి అక్కడ కడిగి శుద్ధి చేసి ఒక మనిషి, ఆ తర్వాత ఆ మస్టంతా మైలంతా కడిగి శుద్ధి చేసి అప్పుడు మళ్ళీ బట్టలేసి మళ్ళీ తీసుకుని వెళ్ళి లోపల పెడతారు. ఇప్పుడు అలా ఉన్నాము మనం? అలా లేవు. అయినా కూడా దేవుడు బాగున్నా కూడా ఆయన హస్తం వేసి, ఆయన చేసి, ఆయన కడుగి శుద్ధి చేసి, తగరం అంతా తీసేసి, మలినమంతా తీసేసి నేను బాగు చేయాలని ఆయన కోరుతున్నాను. అడక్కపోయినా బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆయన చేత కడగబడినటువంటి వారము, ఆయన హస్తము చేత కడగబడినటువంటి వారముగా ఒప్పుకోవాలి. మనం కడగటానికి ఒప్పుకోవాలి. ప్రభువా, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నన్ను బాగు చేయి, నన్ను బలపరచు. నరకానికి పోవటానికి ఇష్టం లేదయ్యా. ఇవన్నీ ఉంటే నరకానికి వెళ్తా. నాకు ఇష్టం లేదు. పరలోకానికి నీ దగ్గరికి రావాలని నాకు ఇష్టంగా ఉంది. నన్ను కడుగునైనా, నన్ను శుద్ధి చేయి, నా నిర్మలపరచు అని మనం ఆయన దగ్గర ప్రార్థన చేసుకోవాలి. నిద్రపోయేవాళ్ళు ఇదమ్మా కళ్ళు తెరవమ్మా అంటే అర్థం ఏంటి? కళ్ళు తెరవనైనా, నిద్ర పోవట్లేదనా? ఇలాగంటే అర్థం ఏంటి? నిద్ర పోవట్లేదనా? కళ్ళు తెరవను, నేను ఇలా మూసే ఉంచుతాను. సహోదరులు, జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యంలో చాలా వెనకబడి ఉండకూడదు మనం. కాబట్టి ఇంకో మాట చదువుకున్నారండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అది తీర్పు ఉంది అక్కడ. గొప్పవారేమి, కొద్దివారేమి, ధనవంతులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, విశ్వాసంలో బలమైన వాళ్ళు కావచ్చు, బలహీనులు కావచ్చు, గొప్పవాళ్ళేమి, కొద్దివారేమి, ఆ సింహాసనం ఎదుట మనం నిలబడాలి. నిలబడితే వారి వారి క్రియలను బట్టి ఏం చేస్తాడు? మృతులకు తీర్పు తీరుస్తాడంట. చనిపోయిన తర్వాత మనం అక్కడికి వెళ్తాం. అప్పుడు వారి గ్రంథములో ఉన్నదాన్ని బట్టి, వారి పుస్తకంలో ఉన్నదాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? తీర్పు తీరుస్తాడు దేవుడు. తీర్పు తీర్చినప్పుడు మనం ఎలాగా ఉన్నాం చూడండి. ఇంకో మాట 14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలవాడు అగ్నిగుండములో పడవే. మన పేర్లు జీవగ్రంథములో ఉండాలి. పరలోకములో జీవగ్రంథం ఉంది. ఆ జీవగ్రంథంలో మన పేర్లు ఉండాలి. లేకపోతే జీవగ్రంథంలో లేకపోతే అగ్ని గంధకంలో మండే గుండములో పోతాం. కాబట్టి తీర్పు ఇదే. మన క్రియలను బట్టి మన యొక్క పరిస్థితి ఎలాగా ఉందో ఒకసారి చూసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం.
కాబట్టి మన యొక్క పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా లేవా? జీవగ్రంథంలో ఉంటే పరలోకానికి, జీవగ్రంథంలో లేకపోతే నరకానికి. మనం ఎక్కడికి వెళ్తాం? జీవగ్రంథంలో మన పేరుందా లేదా? జీవగ్రంథంలో ఉండాలంటే పాప పరిహారం పొందాలి, పాపాలన్నీ కూడా కడగబడాలి, ప్రభు చేత కడగబడాలి. ఇంకేమన్నాడు? తగరం వలె ఉండేటువంటి ప్రతి పాపాన్ని ఆయన చేత్తో కడిగి శుద్ధి చేస్తాడు. నీ మస్టు, నీ మైల అంతా కూడా కడిగి శుద్ధి చేసుకోవాలి, నిర్మలపరుచుకోవాలి, నిర్మలంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే పరలోకానికి వెళ్తాం, లేకపోతే వెళ్ళం. కాబట్టి అందుకే అవి ఏమన్నా ఉంటే, జీవగ్రంథంలో వ్రాయబడడానికి ఆటంకాలు ఏమైనా ఉంటే ఇక్కడ కడుక్కోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరిని పిలుస్తారంట, పేరు పెట్టి పిలుస్తారు, పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. అంచెదీనమందు దూత బూరనోదుచుండగా నిత్యవాసరంబు తెల్ల వారగా రక్షణందుకున్న వారి పేర్లు పిల్చుచుండగా నేను కూడా చేరియుందునచ్చట. రక్షణందుకున్న వారి పేర్లు పిలుస్తుంటే నేను కూడా అక్కడ ఉంటా. రక్షణ పొందిన వారంతా పేర్లు పిలుస్తున్నారు, ఆ పేర్లు పిలిచేటప్పుడు నేను అక్కడ ఉంటా. రక్షణ పొందిన వారందరి పేర్లు అక్కడ ఉంటాయి. చక్కగా బ్రతికేటువంటి వాళ్ళు, రక్షణకు తగినట్లుగా, మారు మనస్సుకు తగినట్లుగా ఫలాలు ఫలించండి అంటున్నాడు. మనం ఎలా ఉన్నాం? మన చూపులు కానీ, మన మాటలు కానీ, మన తలంపులు కానీ, మన క్రియలు కానీ, మన ఉద్దేశాలు కానీ ఏది కూడా మంచిది లేదు. దేవుడే చెప్పాడు. అందుకని ఒక పాట రాశాడు. మా తలపు మాటల్లో, మా చూపు నడకలో, ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? మా తలపు మాటల్లో, మా చూపు నడకలో, ఎన్ని? 4 వచ్చినాయి. తలంపులలో, మాటలలో, చూపులో, నడకలో. నడకనే ప్రవర్తన. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లుగా అక్కడ నీ బలులు అర్పించుట మంచిది కాదు. మీ తలపులు, మాటలు, నడక, మా తలపు మాటల్లో, మా చూపు నడకలో మేము కూర్చున్న, నిలుచున్న, వీక్షించిన. మేము నిలబడ్డప్పుడు, మేము కూర్చునేటప్పుడు ఎలా ఉన్నాం? కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాం? నిలబడినప్పుడు ఎలా ఉన్నాం? పాపం ఏమన్నా చేస్తున్నావా? కూర్చున్న, నిలుచున్న, వీక్షించిన, చూచిన, మక్కువతో మా ప్రభుని మెప్పించేదాం. మక్కువతో మా ప్రభుని మెప్పిస్తాం. ప్రభు మెచ్చుకుంటాడు మమ్మల్ని. అప్పుడు తలపులో, మాటల్లో, చూపులో, నడకలో, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వీక్షించినప్పుడు, వీటన్నిటిలో కూడా దేవుడు మెచ్చుకునేటట్లుగా ఉండాలి. అలా ఉన్నామో మనం ఒకసారి చూసుకోవాలి. మన మాటలు ఎలా ఉన్నాయి? మన చూపులు ఎలా ఉన్నాయి? మన తలంపులు ఎలా ఉన్నాయి? ఏ పాపం చేయడు, అలా కూర్చుని ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. పాపపు తలంపులు ఆలోచిస్తూ ఉంటాడు. ఏ పాపం చేయడు, కూర్చునే ఉంటాడు. తలంపులు మంచివి కావు, అది పాపం వచ్చి పడతాం. అందరికీ వచ్చేటువంటిది ఇది. ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి ఏ పాపం చేయకుండా ఆలోచనలో పాపం చేస్తే మన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోవాల్సినటువంటి వారంగా ఉంటుంది. మన ఆలోచనలను బట్టి ఎలా ఉంటున్నామో ఒకసారి మనం చూసుకోవాలి. రోమా 2 2:15. రోమా 2:15. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను
ఏం చేస్తున్నారు? వారి తలంపులు ఎలా ఉన్నాయి? తప్పు మోపుతున్నాయి, లేకపోతే తప్పు లేదని చెప్తుంది అంట. తప్పు ఉంది అని చెప్తున్నాయి వాళ్ళ తలంపులు. తలంపులు అంటే ఏంటి? ఆలోచనలు. తప్పు లేదని తలంపులు ఎవరు తప్పు ఉంది అని చెప్తూ ఉంటాయంట. తప్పు లేదని ఒకసారి చెప్తే తప్పు ఉందని వారి తలంపులలో ఉంటుందంట. అందుకని అంటున్నాడు ఇక్కడ 2:1, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడివై ఉన్నావు. దేని విషయంలో మొదట వానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడివి. అరే, సిగరెట్లు తాగరా? సిగరెట్ తాగడానికి వీళ్ళే సిగరెట్లు అని అంటున్నావంటే నువ్వు కూడా తాగుతున్నావేమో. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వు దొంగతనం చేద్దురా అని అంటున్నావేమో. వాడు దొంగతనం చేసేవాడిని వద్దురు అంటున్నావు. నువ్వు కూడా దొంగవేమో. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు కూడా నేరస్తుడేనేమో. నువ్వు వ్యభిచారం చేయొద్దురా అంటే నువ్వు కూడా వ్యభిచారం చేస్తున్నావేమో. కాబట్టి ఓ మనుష్యుడా, నీ ఎవరిని తీర్పు తీరుస్తున్నావో ఏ మనుష్యుని ఆ విషయంలో నువ్వు కూడా నేరస్తుడివేమో. జాగ్రత్త. తప్పు చేయొద్దని చెప్తున్నావు, తప్పు చేస్తున్నావు. సిగరెట్లు తాగొద్దని చెప్తున్నావు, నువ్వు తాగుతున్నావు. ఒక తల్లి ఓ పాస్టర్ గారి దగ్గరికి, పెద్ద పాస్టర్ గారి దగ్గరికి ఓ తల్లి పిల్లోడిని తీసుకుని వెళ్ళింది. పిల్లోడిని తీసుకుని వెళ్ళి, అయ్యా పాస్టర్ గారు ఈ పిల్లోడు గుప్పిళ్ళు పంచదార తింటున్నాడండి. పంచదార ఎక్కువ తింటున్నాడు. కాబట్టి ఈ పిల్లోడికి పంచదార తినొద్దని చెప్పండి. పిల్లోడికి పంచదార తినొద్దని చెప్పండి. నేను చెప్తే వింటలేదు, మీరన్నా చెప్తే వింటాడు అని తీసుకెళ్ళింది. సరేలేమ్మా వచ్చే వారం రా అన్నాడు. మళ్ళీ తర్వాత వచ్చే వారం వెళ్ళింది. పాస్టర్ గారు మరి చెప్తామన్నారు కదా, వీటితో చెప్పండి అంది. అరే, పంచదార తినొద్దు, ఎప్పుడు పంచదార తినొద్దు ఎక్కువ, ఇకపోండి అన్నాడు. అప్పుడు ఆవిడ అందంట, పాస్టర్ గారు ఈ మాట ఏదో పోయిన వారమే చెప్పచ్చు కదా, మళ్ళీ వారం వచ్చిందా రమ్మన్నారు ఎందుకని అని అడిగింది. అప్పుడు అన్నాడు పాస్టర్ గారు, పంచదార నేను కూడా ఎక్కువ తింటాను. పంచదార నేను కూడా ఎక్కువ తింటాను. నేను తిని వాడిని తినొద్దంటే తప్పు కదా. కాబట్టి నేను మానేసి ఈ వారం అంతా ఏం చేశాను, పంచదార తింటా మానేశాను. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాక నాకు వచ్చింది, నేను చెప్పాక అడిగి వచ్చింది. నేను తింటా, ఆడిని తినొద్దని ఎలా చెప్తాను? కాబట్టి ఇప్పుడు నేను తింటాం మానేశాను, ఇప్పుడు ఆడికి చెప్తున్నా తినొద్దని. మనం మానేసి ఇతరులకు చెప్పాలి. ఇతరులని విమర్శించేటువంటి హక్కు మనకి లేదు. కాబట్టి ఏదైతే వద్దు అని చెప్తున్నావో అది నీలో ఉండకూడదు, నీలో ఉంటుంది. అందుకని ఏమంటున్నాడు, నీవు తీర్పు చేసి మనుష్యుడా, ఆ విషయంలో నువ్వు కూడా నేరస్తుడివే. వాడు నేరస్తుడే, నువ్వు నేరస్తుడివే. నువ్వెందుకు తీర్పు తీరుస్తా? నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటివాని కంట్లో నలుస్తుంది, అది తీసేసుకంట. నీ దూలం సంగతి ఏమిటైందిరా బాబు? నీ దూలం సంగతి ఏంటి? నీ కంట్లో దూలం ఉంది. పెద్ద పెద్ద తప్పులు నువ్వు చేసి చిన్న తప్పులు తెప్పేవాడికి కాదని చెప్తావా? అలాగా మనం తీర్పు తీర్చకూడదు. ఎవరికి తీర్పు తీర్చకూడదు. మనకి మనమే తీర్పు తీర్చుకోవాలి. నీకు నువ్వే తీర్పు తీర్చు, నిన్ను నీవే పరీక్షించుకోవాలి. నిన్ను నీవే నిన్ను నీవే పరీక్షించుకోవాలి. రెండోది విమర్శించుకోవాలి. మొదటిది పరీక్షించుకోవాలి, రెండోది విమర్శించుకోవాలి. కాబట్టి ఇతరులను విమర్శించే పని మన నోరు జాగ్రత్తగా ఉంది. మన నోటిని బట్టే అన్నీ జరుగుతాయి. నోరును బట్టి నువ్వెవరో
తెలుసు. నీ బతికేంటో, నీ పద్ధతి ఏంటో, నీ మనస్తత్వం ఏంటో, నీ ప్రవర్తన ఏంటో, నీ మాటలేంటో, నీ మాటలు చెప్తే నీ మాటలను బట్టి చక్కగా నేర్చుకోవచ్చు. బస్సు కోసం నిలబడ్డాం. ఎక్కడ? అనకాపల్లి అవతల. మేము అనకాపల్లిలో ఉంటున్నాం. అక్కడ ఊరు వెళ్తున్నాం. చింతనిప్పుల అగ్రహారం స్టేజ్లో నిలబడ్డాం. నేను అక్కడే ఉన్నాను, ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది, అందుమే నిలబడ్డాం. నర్సీపట్నం అదే అనకాపల్లి రావాలి. అనకాపల్లి కోసం బస్సు కోసం నిలబడ్డాం. ఆయన అన్నాడు, తెలిసిన ఆయన, ఆ అమ్మాయికి కూడా తెలుసు ఆయన. అమ్మ బాగున్నావా అన్నాడు. ఏమన్నాడు? ఏమన్నా తప్పు ఉందా దానిలో? ఆవిడ మొదలెట్టింది, నేను బాగోలేదని, నాకు బాగోలేదని నీకు ఎవరు చెప్పాడు? నన్ను హాస్పిటల్లో చేర్చారని నీకు ఎవరు చెప్పారు? నాకు సెలైన్లు ఎక్కిస్తున్నారని నీకు ఎవరు చెప్పారు? ఇక మొదలెట్టింది. అమ్మ కాదమ్మా బాగున్నావా అని అడిగాను. నాకు బాగాలేదని బాగున్నావని ఎందుకు? నేను కనపడుతున్నాగా నీకు, నాకు బాగాలేదని ఎందుకు అడిగా? నాకు ఎక్స్రేలు తీశారనుకున్నావా? సెలైన్లు ఎక్కిచ్చారనుకున్నావా? కానీ ఇక మొదలు పెడితే, అమ్మ నీకు వందనాలు, బుద్ధి తక్కువై నేను గదిలిచ్చాను. నీ నోరు ఎలా ఉంది? అనవసరమైనటువంటి వాటిని కోసరం నోరుని పెద్ద చేసే ఎలా ఉంది నీ నోరు? జాగ్రత్తగా ఉంచుకోవాలి. సావధానంగా చెప్పాలి. ఏదైనా మాట చెప్పాల్సి వస్తే సావధానంగా చెప్పవలసినటువంటి వారంగా ఉంటున్నాం. రోమ 2:2 ఇట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగము. ఇట్టి కార్యములు చేసేవారి మీద దేవుని తీర్పు ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. ఎవరి తీర్పు అది? దేవుని తీర్పు. ఈ కోర్టులో కాదు. ఈ కోర్టులో, విశాఖపట్నం కోర్టులో జడ్జి గారు తీర్చే తీర్పు కాదు. దేవుని యొక్క మహిమ కలిగిన సింహాసనం మీద నుంచి తీర్చే తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఎంత ప్రేమ కలిగిన వాడో సిలువలో ఎంత ప్రేమ కలిగిన వాడో తీర్పులు అంత కఠినుడు. జాగ్రత్తగా ఉండాలి. ఎంత ప్రేమ అక్కడ కనపడదు. ఎందుకని? ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని ఇచ్చి నిన్ను బాగు చేసి, నిన్ను కడిగి శుద్ధి చేసి బిడ్డగా చేసుకుని చక్కగా బతుకురా అని చెప్తే అలా బతకలేక తీర్పుకి వెళ్ళావు. ఆ తీర్పులో క్షేమంగా ఉన్నావా అని అడగడం, శిక్ష వేసేటట్టు ఉంటాడు. కాబట్టి అటు తీర్పు మన మీదకి రాకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి ఇంకో మాట చూసుకుని ముగించేస్తాను. మత్తయి సువార్త 12:36 నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున. ఎలాంటి మాటలు? వ్యర్థమైనటువంటి మాటలు. ఏ మాటలు? వ్యర్థమైనటువంటి మాటలు, అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు. బూతులు కాదు, వ్యర్థమైన మాటలు కూడా మాట్లాడకూడదు. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యకి వెళ్ళకూడదు. మనకు అనవసరం, వాళ్ళు చూసుకుంటారు. అందుకని అంటున్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు పొందుతావు, నీ మాటలను బట్టి అపరాధి, నేరస్తుడివి అని తీర్పు పొందుతావు. దేన్ని బట్టి? నీ మాటలను బట్టి. నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో.
వ్యర్థంగా మాట్లాడవద్దు. దేవుని మందిరంలో కానీ మందిరం బయట కానీ నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. నీ నాలుక జాగ్రత్తగా ఉండాలి. నీ పెదవులు జాగ్రత్తగా ఉండాలి. నీ నోరు జాగ్రత్తగా ఉండాలి. వ్యర్థమైన మాటలు ఉచ్చరించకూడదు, పలకూడదు. నీ ఆత్మను నష్టపరిచేటంత మాటలు నీ నోటికి ఎందుకు రానివ్వాలి? నీ ఆత్మకి నష్టము కలిగించేంత మాటలు నీ నోట ఎందుకు పలకాలి? కాబట్టి మనము జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ప్రవర్తించాలి, జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా 139:1 కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలుస్తుంది. నాకు తలంపులు పుట్టకముందే నువ్వు నా మనస్సును ఎరిగినావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలు అంటే పనులు, నా చర్యలన్నీ బాగుగా తెలుసుకొని ఉన్నావు. మాట నా నాలుక రాకముందే, నేను మాట్లాడకముందే నీకు తెలుసు. ఇంకెక్కడ దాస్తావు? మాట నోటికి రాకముందే నీకు తెలుసు. వెనక ఉన్నావు, ముందున్నావు, ఎవరు లేరులే, ఏదైనా అందాం, ఏదైనా చేద్దాం అనుకుంటున్నావేమో. ఎవరు కనపడతలేదు, ఏదో ఒకటి చేద్దాం, ఏదో మాట్లాడదాం అనుకుంటున్నావా? నీ ముందున్నా నీ వెనకున్నా జాగ్రత్త. అది ఆయన చెయ్యి మన మీద ఉన్నది. అలాంటి తెలివి మనకు లేదంట. ఆయన చెయ్యి మన మీద ఉన్నట్లుగా మనకు తెలియట్లేదంట. ఆయన చెయ్యి మన మీద ఉంది. కొట్టడానికైనా, రక్తముతో కడిగి శుద్ధి చేయటానికైనా ఆయన చేతిని ఉపయోగిస్తాడు. కాబట్టి దేనికి ఒప్పుకుంటున్నాం మనం? జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళేటప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన రక్షణని కాపాడుకుంటూ, దేవుని భయము కలిగి, దేవుని మందిరం యొక్క భయము కలిగి, దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలో ఎరిగి మనం దేవుని మందిరానికి రావాల్సిన వారుగా ఉన్నాం. నీ నోటి మాట వలన నష్టము తెచ్చుకోవద్దు అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా ఉన్నాయి కానీ ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు. కాబట్టి ఇంతవరకు దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక.